ప్రైజ్ లార్డ్. సో ఈ యొక్క సాయంకాల సమయం ముందు మనందరం మరొకసారి దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి, కిందటి శుక్రవారం ఈ విధంగా కాక ఎక్కువ సమయం మనం దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యంలో గడపడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మళ్ళీ యథావిధిగా మళ్ళీ మన శుక్రవారపు ఉపవాస ప్రార్థనకి మళ్ళీ వచ్చాం. గత వారము సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడా చాలామంది యూట్యూబ్లో కూడా వీక్షించారు. అదేవిధంగా చాలామంది వచ్చి దేవుని కనపరిచారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన మనందరము సాయంకాలపు నైవేద్యంగా 2 చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిస్తూ నోరారా మనసారా నిండి హృదయాలతో ఏక మనస్సు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఉన్నతుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం. ఉన్నవాడు అనువాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతమైన దేవా నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. సర్వకృపానిధి నీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయం ముందు ప్రభా సంఘముగా కూడి చేరి చేస్తున్న ప్రతి ఒక్క విన్నపముల ధ్వని ఆలకించి ప్రభా తండ్రి ప్రార్థన ఆలకించి వాడుగా సర్వ శరీరులు మీ ఎదురుకు వచ్చి వాక్య ప్రకారముగా ప్రభా ఈ సకల అన్ని జనుల కొరకైన ప్రార్థనా మందిరంలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలకు ప్రభా తండ్రి చెవియొగ్గి ఆలకించేవాడు, ఉత్తరం ఇచ్చి జవాబును దయచేసేవాడు ప్రభా. జవాబు దయచేయమని అడుగుతున్నాం. పాడుతున్న పాటల ద్వారా నీ నామం కీర్తించబడటకు కృప చూపించండి. ఆరాధనలో ప్రభా మీ ఆత్మను మేము పొందుకుని ఆరాధించడానికి కృప చూపించండి. వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడమని తండ్రి ప్రభా ఈ కొద్ది తండ్రి ఈ సమయం ఉపవాస ప్రార్థనలో ప్రభా మీరు మాకు తోడుగా మానీయులుగా ఉండి నడిపించి ప్రభా ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామముల యొక్క కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకిన సమయం. కోయరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరచవలసింది మనం చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన ఉపవాస దినంగా కూడిన మనందరం కూడా ఆయన సన్నిధానంలో ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన కృప, ఆయన ఇచ్చిన ఆయుస్సు, ఆయనకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఆయన కృపలను తలంచచ్చు ఆయుష్కాలం అంతా ప్రభుని కృతజ్ఞత స్తుతించును అని కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం. కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నిన్నును ముట్టినవాడు నా కంటి పాపను, మమ్మును ముట్టినవాడు నా కంటి పాపను,
కృతజ్ఞతతో స్తుతింతును. రూపింపబడుచున్నా ఏ ఆయుధము నిండినను రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధి వర్ధిల్లదని, నాకు విరోధమై వర్ధిల్లదని చెప్పిన మాట సత్యం. ప్రభు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం. సియోను నివాసం నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవుడు, రేయి పగలు కంటికి రెప్పలా కాచిన దేవుని రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడు నీవే, నాది కోట కొండయ్య నీవే. ఇవన్నీ మనం వచ్చిన పాటలే కాబట్టి దేవుని మనసారా కీర్తిస్తూ పాడుతూ గనపరుచుకున్నాం. జీవదాయక చేయుట మేలు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడనీవే, నాలు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడనీవే, నాలు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడనీవే, నాదు కోట కొండయు నీవే. సాటి
సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చిన కాపుదల, ఆయన మనకు పాత్రగా పనికిరాని మనల్ని కూడా పాత్రగా తయారు చేసిన కుమ్మరి వలె మనకు అనుక్షణం కాచి కాపాడిన దేవాదేవుని కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తి దారి అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకోండి. పనికిరాని పాత్రని పారవేయకమా, పొంగి పొరల పాత్రగా ఆనందింపమా అని కీర్తన ప్రతి ఒక్కరు కూడా నోడారా మనసారా పాడుతూ దేవుని మహిమపరచుకోండి. కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రని పారవేయకుమా, పొంగి పొరలి పాత్రగా నన్ను నింపుమా. అందరు కలిసి పనికిరాని పాత్రని పారవేయకుమా, పొంగి పొరలి పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నడుపుము తండ్రి, సత్యముతో నడుపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని
ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలయున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. జగదుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఉపవాస దినం ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానంలో ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా అని కీర్తన పాడుతూ ప్రతి ఒక్కరు కూడా విజయంగా పాడుతూ దేవుని మహింపరచుకుంటూ ఈ కీర్తన పాడుకుందాం. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ఆత్మతో నిన్ను ఆరాధింతును. స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ఆత్మతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే, కన్న తల్లి వాలే ఆదరించితివే, కన్న తండ్రి వాలే జాలి చూపితివే, కన్న వారైన నిన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే, కన్నవారైన నన్ను మరచినా కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా,
నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఇంతవరకు చక్కని పాటలు పాడి వినిపించిన కోరి వారికి ప్రత్యేకమైన వందనాలు. సమయంలో దేవుని కొద్ది నిమిషాలు ఆరాధించుకుందాం ఆత్మతో సత్యంతో. రెండు చేతుల ఆకాశం అంటే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా హీరే, యెహోవా హీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా హీరే, యెహోవా హీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. రెండు చేతుల ఆకాశం పెట్టి హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. సమకూర్చువానికి ఆరాధన, నాకు సమకూర్చువానికి ఆరాధన. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివి, బహుమానం తిరిగి బలిగా కోరితి. పాడుదామందరం కలిసి. ఆనాడు ముదిమి వయసులో అబ్రహాము శారాకు గర్భం తెరిచిన దేవా, తిరిగి బలిగా కోరితివి. అబ్రహాంకు సమకూర్చిన యెహోవా హీరే, అబ్రహాంకు సమకూర్చిన యెహోవా హీరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువాని ఆరాధన. యెహోవా హీరే, యెహోవా హీరే, సమకూర్చువారు మీరే, మాకు అవునయ్యా సమకూర్చు మీరే. ఏవే మా దేవుడు, నాకు సమకూర్చువారు నీవే. ఆనాడు సమకూర్చిన దేవా, ధనము పోయినా కనకపోయినా, పొలము పోయినా, కన్న బిడ్డలు పోయినా,
ఘనత పోయినా బలము పోయినా కన్న బిడ్డలు లేకున్నా యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే సమకూర్చువానికి ఆరాధన మాకు సమకూర్చువానికి ఆరాధన యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే పాడదాం యెహోవా ఈరే యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే మాకు సమకూర్చువాడు మీరే స్వరాలెత్తి హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన సమకూర్చువానికి మాకు సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన మాకు సమకూర్చువానికే ఆరాధన. రెండు చేతుల ఆకాశపు దేవుని ఆరాధిద్దాం. ఆనాడు ముదిమి వయసులో గర్భం తెరిచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అంతా అయిపోయింది అనుకుంటున్న సమయాల్లో దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. ఆయన యెహోవా ఈరే సమకూర్చు దేవుడు. ఆనాడు అబ్రహాము శారా ఆలుగెడ్డు తోచని పరిస్థితి, కుమార్తెలు లేని పరిస్థితిలో వృద్ధాప్యమందు కుమారుడును దయచేసిన దేవుడు ఈరోజు ఈ సమయంలో నీ జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, ఎన్నటికీ విడువక ఆనాడు యోబుకు సమకూర్చిన దేవుడు, అబ్రహాముకు సమకూర్చిన దేవుడు నేడు నీకు నాకు ఇంకా సహాయపు వాడుగా ఎబెనేజరుగా, తోడుగా ఇమ్మానుయేలుగా, యెహోవా షమ్మాగా, స్వస్థపరిచి యెహోవా రాఫాగా ఉన్న దేవుడు మన దేవుడు కనుక ఆత్మతో సత్యముతో రెండు చేతులు ఆకాశం ఎత్తి నాతో కలిసి పాడు దేవుని ఆరాధిద్దాం. ముదిమి వయస్సులో గర్భము తెరచితివి, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివి. ముదిమి వయస్సులో గర్భము తెరచితివి, బహుమానంబునే తిరిగి బలిగా కోరితివి. అబ్రహాంకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాంకు సమకూర్చిన యెహోవా ఈరే సమకూర్చువానికి ఆరాధన మాకు. ఆనాడు యోబుకు ధనము కన్న బిడ్డలు పోయినప్పటికీ సమకూర్చిన దేవుని ఆరాధిద్దాం. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా,
బలము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, కూర్చువాని ఆరాధన మాకు సమకూర్చువాని ఆరాధన, యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు రెండు చేతులు ఆకాశం, సాయంకాలం నైవేద్యం రెండు చేతులు దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే రెండు చేతులు ఆకాశం ఎత్తి, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన, సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే ఆరాధన, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. అవునయ్యా, నాడు ధనము పోయినప్పటికీ, బలము పోయినప్పటికీ, కన్న బిడ్డలు పోయినప్పటికీ, ఘనత పోయినప్పటికీ, యోబుకు ప్రభా మరలా పూర్వపు స్థితిని దయచేసిన దేవా, ఈరోజు ఎవరెవరైతే ప్రభా తని నా జీవితం అయిపోయింది ఈ రోజుతో అని ప్రభా తని బాధతో, వేదనతో, నిందలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభా తండ్రి, ఇప్పుడే దర్శించమని అడుగుతున్నాము తండ్రి. నీవు తప్ప ఆధారమేది, నీవు తప్ప ఆశ్రయదుర్గమేది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, నీ వలననే నాకు సహాయము కలుగును తండ్రి. నీవు తప్ప వేరొక ఆశ లేదు ప్రభువా తండ్రి, నీకే స్తోత్రములయ్యా. నీవే మళ్ళీ నిలబెట్టగల దేవుడు, బలపరచగల దేవుడు, నీకే స్తోత్రములు ప్రభా. అబ్రహాము శారాకు వృద్ధాప్యంలో ప్రభా గర్భము తెరిచిన దేవా, ఈరోజు ప్రభా తండ్రి ఇంకే నేనేమి చేయలేని ఎవరైనా బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు సమస్తము ఆయన ద్వారా జరిగించగలవు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా సమస్తము సాధ్యపరచగల ఆయన ఒక ఆత్మ ద్వారా నీవు నేను సమస్తము సాధ్యముంచగలం. ఈరోజు నీ జీవితం అయిపోతుందనేమో భయపడుతున్నావేమో, బాధపడుతున్నావే ప్రియమైన సహోదరుడా, సహోదరి. దేవుడు ఇంకా నువ్వు మిగిలి ఉన్న దేవుడు, నీ పక్షాన నా పక్షాన వ్యాజ్యమాడుతున్న దేవుడు, నీ కొరకు నా కొరకు తండ్రి పక్షం దగ్గర కుడి పార్శ్వమున వ్యాజ్యమాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా మిగిలి ఉన్నాడు. ప్రియమైన సంగమా, భయపడకు, చెడియకు, వెనుకకు వెళ్ళకు, వెనుతిరగకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నడిపిస్తాడు. యెహోవా షమ్మాగా తోడుగా ఉండి నడిపిస్తాడు. బలము లేదని బాధపడుతున్న యెహోవా రాఫా స్వస్థపరచువాడు నీకు తోడుగా ఉంటాడు. ఆత్మ ద్వారా దేవా నువ్వు పలుకుబడిన మాటలు, సేవకుని ద్వారా పలుకుబడిన మాటలు ఎవరైతే వేదనతో వచ్చినారో ప్రభా, వేదన నుంచి విడుదల దయచేసి, ఆత్మ నమ్మక దయచేసి, బలము దయచేసి, ధైర్యము దయచేసి నడిపించమని వాక్యంలోనికి వెళ్ళబోతుంది. కానీ ఇవేమో అందరితో సుడిగా తేటగా మాట్లాడమని
నీవు జరగనున్న ప్రతి ఒక్క ప్రభా తండ్రి కుటుంబ పరిచయలు, ప్రభా తండ్రి కుటుంబ సమస్యల్లో, ప్రభా కుటుంబ ఆర్థిక లేమిలలో, సంఘ కుటుంబ ఆర్థిక లేమిలలో జరగనున్న రీసెట్ యూత్ కాన్ఫరెన్స్కు యెహోవా ఈరేగా సమకూర్చువాడుగా ఉన్నావని ప్రభా విశ్వాసముతో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ ఒక్కడికే ఆరోపిస్తూ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఆమేన్. దగ్గరగా చెప్దాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. వీళ్ళు ఫ్యాన్స్ వేసుకోవాలంటే వేసుకోండి. ఓకే. సో మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సో గత హోల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా చెప్దాం. చాలా సంతోషకరం. హోల్ నైట్ ప్రేయర్లో చాలామంది పాలు పొందారు. సుమారుగా 120 మంది నుంచి 150 మంది వరకు, సరిగ్గా లెక్క పెట్టలేదు కానీ మినిమం 120 మ్యాక్సిమం 150 ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే కుర్చీలన్నీ నిండిపోయాయి. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మన ఆత్మీయ పరిస్థితి అభివృద్ధి పరుస్తున్నాడు. ప్రార్థనా శక్తిలో కూడా నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. సో దేవుడు మనకి ఇంకా మిగిలి ఉన్న దేవుడు. సుమారుగా 150 మంది వరకు వచ్చారని వింటున్నాం. చప్పట్లు కొడదామని తెలియజేద్దాం. సో ఆ రోజు చాలామంది మీ ప్రతి ఒక్కరు ఏదో విధంగా టీ కానీ, వాటర్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇంకా ఏమేమి అవసరమో అవన్నీ మధ్యలో అందిస్తూనే ఉన్నారు. సో ఒక్కొక్కరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగోదు కనుక, సో అందించిన వారందరికీ కూడా చప్పట్లు కొడుతూ అందరం తెలియజేద్దాం. వారి పరిచర్యకు నిజంగా ప్రార్థనలో కూడా అసలు ఈసారి ఇంకా అద్భుతంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సుమారుగా 2.25 గంటలు వాక్యం ప్రకటించారు. అటు తర్వాత నేను ఒక 45 నిమిషాలు వాక్యం ప్రకటించాను. అదేవిధంగా ప్రార్థనలో సుమారుగా 1.5 గంటల సమయం ప్రార్థనలో గడిపారు మొదటిగా. మళ్ళీ లాస్ట్లో కూడా ఒక 2 గంటలు ప్రార్థనలో గడిపారు. అదేవిధంగా బైబిల్ కొంచెం ఆ నిద్ర వచ్చే సమయంలో బైబిల్ క్వశ్చన్స్ వేసి మన మెదడుకి పదును పెట్టారు. పాస్టర్ గారికి కూడా చెప్పలు కూడా. అదేవిధంగా సో దైవ సేవకులు ఇజ్రాయేల్ అయ్య గారిని, దైవ సేవకులు మన అయ్య గారు ప్రేమించి దైవ సేవకులు ఇజ్రాయేల్ అయ్య గారిని తీసుకుని వచ్చిన మన దైవ సేవకులకి, అదేవిధంగా ఇజ్రాయేల్ అయ్య గారికి కూడా చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. సో వారికి కూడా చక్కని ఆతిథ్యం మరియు కానుక ఇవ్వడం జరిగింది. వారు కూడా క్షేమంగా గృహానికి చేరి వారి పరిచయంలో ఉన్నారు. సో సంతోషం. సో ఇది వాక్యం కొరకైన సమయం. ఎంతమంది రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. సో చక్కగా దేవుడు అది ఘనముగా జరిగించాలని ప్రార్థన చేయండి. అందులో పాల్గొనడానికి సుమారుగా యూనిఫామ్స్ తీసుకున్న వాళ్ళైతే 45 మంది. అవి ఎక్కడి నుంచి తెచ్చారని నాకే తెలియట్లేదు. సో ఇంకా సరిపోలే యూనిఫామ్స్, ఇంకా అడుగుతున్నారు కానీ లేవు. సో వీలైతే నెక్స్ట్ టైం మనమే ఒక షాప్ పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా కాదు కానీ చక్కగా అందరూ రెస్పాండ్ అయ్యారు. 11 నుంచి 40 సంవత్సరాలు అన్నప్పుడు చాలామంది 11-12 సంవత్సరాల వరకు కూడా అడిగారు. కానీ ఈసారికి వాళ్ళకి మినహాయించి 13 నుంచి 40 వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ కూడా వాటికి జరుగుతుంది. ఆ యొక్క కూడిక అనంతరం ఫస్ట్ రౌండ్లో, సెలక్షన్ రౌండ్లో ఏ పాట పాడాలో ఈరోజు ప్రాక్టీస్ చేస్తాం. ఆదివారం సెమీఫైనల్ ఏంటి ప్రాక్టీస్ చేయాలో అది ప్రాక్టీస్ చేస్తాం. శుక్రవారం ఫైనల్స్లో, అంటే ఒకవేళ అక్కడి వరకు వెళ్తే ఏం పాడాలో అవి కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఆదివారం 3 కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం, అంటే వచ్చే ఆదివారం. దాని తర్వాత డైరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళిపోతాం. ఉన్నదే 4. సో అందరూ 10 మంది అనుకున్నాం. ఆ 10 మంది కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ 2 దైవ సేవకులు వస్తున్నారు. వారికి కూడా మనము ఆర్థిక వనరులు అందించాల్సిన వారమే ఉన్నాం. సో దేవుడు మీకు కూడా ప్రేరేపించిన దాని కొలది ఇది యవనస్తులు పాకెట్ మనీ ద్వారా జరిగిస్తున్న కూడిక. సో పెద్దవాళ్ళైన వారు మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్. సో మీరు కూడా ఎవరైనా స్పందించాలనుకుంటే స్పందించవచ్చు. చాలా సంతోషం. అదేవిధంగా చాలామంది స్పందించారు వెజిటేబుల్స్ కొరకు. ఒకళ్ళు రైస్ బ్యాగ్ ఎవరో ఇస్తానికి కూడా ముందుకు వచ్చారు, ఒకటి. కానీ ఇంకా అవసరమై ఉన్నాయి. ఇంకా పేపర్ ప్లేట్స్ అవసరమై ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అవసరమై ఉన్నాయి. ఇంకా ఏమైనా మనం ఎక్స్ట్రా స్వీట్స్ కానీ ఏమైనా అందించాలి, ఫ్రూటీస్ కానీ, బటర్ మిల్క్ కానీ ఏమి అందించాలనుకున్నా కూడా అందించడానికి అవకాశం ఉంది. దానిలో మీ అందరూ పాలు భాగస్తులు